అక్క రామనవమి వస్తుంది కదా. సో రామనవమి వస్తుందంటే ఊరేగింపు, శోభాయాత్ర చాలా హడావిడి ఉంటుంది. డీజే పెట్టడాలు, డాన్స్ చేయడాలు. సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అసలు ఈ ఊరేగింపు ఎందుకు తీస్తారు? నువ్వు బాహుబలి సినిమా చూసావా? అవును. శివగామి బాహుబలికి ఏం చెప్తుంది? పట్టాభిషేకం చేసే ముందు నువ్వు రాజు అవ్వాలంటే ముందు నువ్వు కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి. నువ్వు వెళ్ళి రాజ్యం అంతా తిరిగి ఎవరెలా ఉన్నారో చూసిరా, నువ్వు బయట పరిస్థితులను చూస్తే ఇంకా బాగా పాలించగలుగుతావు అని చెప్పి చెప్తుంది. ఆ డైలాగ్ గుర్తుంది కదా నీకు? సేమ్ కాన్సెప్ట్. సో శోభాయాత్ర ఇవన్నీ ఏంటంటే కళ్యాణం తర్వాత సీతారాములు ప్రజల దర్శనార్థమై వస్తారు. ఇక్కడ భారత్ కాన్సెప్ట్ కూడా నువ్వు నేను అంటే మా ఊర్లో ఏంటంటే ఫ్రెండ్స్ అందరము ఇంకా పూజలు అవన్నీ కళ్యాణం అయితే అనుకుంటా, పొద్దున కళ్యాణం అవుతుంది. ఈ కళ్యాణం అయిన తర్వాత మనం భారత్ లాగా తీస్తాం కదా, సో అలా ఊరేగింపు చేస్తాము, డీజే పెడతాము, హడావిడి ఉంటుందని నాకు తెలిసిన కాన్సెప్ట్ అది. సో అది కరెక్టా లేదా మీరు చెప్పినట్టు అది రాంగ్? పూర్వకాలంలో భారత్ అని అంటే నువ్వు చెప్పిన కాన్సెప్టే. పెళ్లి జరిగే ముందు ఒక రకంగా జరుగుతుంది, పెళ్లి జరిగిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. పెళ్లి జరిగే ముందు ఏంటంటే ఇక మీద వీళ్ళిద్దరు ఒకటవ్వబోతున్నారు, వధూవరులు పెళ్లి చేసుకోకపోతున్నారు అని చెప్పి ఇద్దరు కలిసి ఊరేగింపుగా వెళ్ళడం ఒక లెక్క పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత ఆ కొత్త జంట చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటారు. వాళ్ళు జనాలందరూ ప్రజలందరూ చూడాలనుకుంటారు, వాళ్ళందరినీ చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళందరూ ఊరేగింపుగా ప్రజలకి దర్శనం ఇస్తూ ప్రజలకి కనపడుతూ అలా ఊరేగింపుగా వెళ్ళడం ఒక ఆనవాయితీ. అలా డిఫరెంట్. రాముడిది ఏంటంటే ఇప్పుడు దేవుడు సీతాదేవిని, రాముల వారిని అసలు ఆ కళ్యాణ బట్టల్లో, ఆ పట్టు బట్టల్లో, ఆ పెళ్లి బట్టల్లో, పెళ్లి అలంకారంలో చూసే దర్శన భాగ్యం భక్తులకు కావాలి కదా. దేవుళ్ళు అయినప్పుడు రాజు రాణి ఇద్దరు ఉన్నారు అన్నప్పుడు ప్రజలందరూ చూడాలనుకుంటారు కదా. అందరూ అక్కడ దాకా వెళ్ళలేరు కదా, కళ్యాణంలో పాల్గొనలేరు కదా. సో అందుకని వాళ్ళే వస్తారు. అదే రావడం ఊరేగింపు అంటాం మనం.